ముంబై నటి వ్యవహారం మనం ఎప్పటివరకు మాట్లాడుకున్నాం. ఎవరైతే కదంబరి జత్వాని ఉందో ఆవిడను వైసీపీ నేతలు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతిరాణా టాటాతో పాటు విశాల్ గన్ని వీళ్ళందరూ కలిసి ఆ కుటుంబాన్ని తీసుకువచ్చి ఏపీలో ఇబ్బంది పెట్టడమే కాకుండా తప్పుడు కేసులో ఇరికించి రిమాండ్కు తరలించారు. అయితే అసలు వైసీపీకి దీనికి ఎటువంటి సంబంధం లేదని నిన్న మొన్నటి వరకు వైసీపీ బొంకుకుంటూ వచ్చింది. అయితే వాళ్ళు చూపినటువంటి ఒక అత్యుత్సాహం ఈరోజు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించింది. వాస్తవానికి 2024 ఫిబ్రవరి 2వ తేదీన కుక్కల విద్యాసాగర్ ఎవరైతే వైసీపీకి చెందినటువంటి వ్యక్తి ఉన్నాడో, గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, సో కుక్కల విద్యాసాగర్ నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. సాధారణంగా ఏ పోలీసులైనా కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎంత వేగంగా విచారణ చేసినా ఒక రోజు పడుతుంది. లేదు ఆ రోజే విచారణ చేశారు అనుకున్నా కనీసం ఆ రోజన్నా అవ్వాలి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు ముందు రోజే తీశారు. ఎక్కడ దొరికిపోయారు పోలీసులు కానీ ఇతరులు కానీ, ఎక్కడ దొరికిపోయారు అంటే ముందు రోజు టికెట్లు తీశారు. అంటే వారిని కేసులో ఇరికించడానికి పక్కాగా ప్లాన్ చేసుకుని మన్నాడే వెళ్ళాలి కాబట్టి ముందు రోజే ఆ ముంబైకి ఫ్లైట్ టికెట్లు తీశారు. విచారణలో పోలీసుల విచారణలో ఎప్పుడైతే మొన్న జత్వాని వచ్చి ఆ మొత్తం వివరాలు చెప్పిందో, కూపీ లాగితే వీళ్ళ ముంబైకి తీసినటువంటి టికెట్లు ఫిబ్రవరి 1వ తారీఖునే తీశారు. మరి ఫిబ్రవరి 2వ తారీఖున కుక్కల విద్యాసాగర్ ఆ ముంబై నటి మీద ఫిర్యాదు చేస్తే ఫిబ్రవరి 1న ముంబై టికెట్లు ఎలా తీశారు? పోలీసు అధికారులు సమాధానం చెప్పాలా. ఇప్పుడు దాకా అన్నారు కదా పోలీసులు ఏదో ఆ కక్ష కట్టి కొంతమంది పోలీసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు కదా. మీరు ఎంత వేగంగా విచారణ చేసినా ఫిబ్రవరి 2న ముంబై టికెట్లు తీసుకోవాలి. పోనీ ఆ రోజే విచారణ చేశాం, మేము నిర్ధారించాం అనుకుందాం, మీరు అనుకుందాం చేశారు, చాలా వేగంగా పనిచేశారు అనుకుందాం. ఫిబ్రవరి 2న కదా మీరు టికెట్లు తీసుకోవాలా. అయితే ఫిబ్రవరి 2న టికెట్లు తీసుకుని ఆ రోజైనా వెళ్ళొచ్చు, లేదా మన్నాడు ఫిబ్రవరి 3నైనా వెళ్ళొచ్చు. కానీ ఫిబ్రవరి 1నే టికెట్లు ఎలా తీశారంటే కుక్కల విద్యాసాగర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వక ముందే పోలీసులకు ముంబైలో పలానా కేసుకు సంబంధించి వెళ్ళాలి అని ఎలా తెలిసింది? ఇది కీ పాయింట్ గా మారింది. ఇప్పుడు పోలీసుల మెడకు ఉచ్చుగా బిగుసుకోబోతున్న అంశమే ఈ ముంబై టికెట్ల వ్యవహారం. అంటే ఖచ్చితంగా ఇది కుట్ర కోణమే. నాడు ముంబై నటిని వేధించాలి, వారి ముంబై నటి దగ్గర కొంతమంది వైసీపీ నేతలకు చెందినటువంటి గుట్టు ఉంది, అది బయటకు రాకూడదు. అందులోనూ ఎన్నికల సమయం అవుతున్న నేపథ్యంలో వారిని ఇమీడియట్గా అడ్డుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశిస్తే రంగంలోకి దిగినటువంటి వ్యక్తి నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, ఏమేమి తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంటెలిజెన్స్ చీఫ్. సో ఆయన తనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను రంగంలో దింపారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి క్రాంతిరాణా టాటా. మొత్తం ఎగ్జిక్యూట్ చేసింది ఎవరయ్యా అంటే ఈ ప్లాన్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసింది క్రాంతిరాణా టాటా. అయితే దాన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేసింది చివరి వరకు విశాల్ గన్ని. అంటే ఆంజనేయులతో పాటు క్రాంతిరాణా టాటాతో పాటు విశాల్ గన్నితో పాటు ఇంకా కింద కొంతమంది అధికారులు ఉన్నారులేండి. వాళ్ళకు అనుకూలమైన అధికారులను ముంబై పంపి తీసుకురావడం. విచిత్రం ఏంటంటే ముంబైలోనే ఒక స్టాంపు పేపర్ను కొని ఎప్పుడో 2018లోనే ఆ స్టాంప్ పేపర్ మీద ఈవిడ తప్పుడు రాతలతో ఈ కుక్కల విద్యాసాగర్కి చెందినటువంటి ఆస్తిని కాజేయాలని చూసింది అనేది వీరు చేసినటువంటి ఆరోపణ. దీనికి ఎవరిని ఉపయోగించుకున్నారు అంటే వైసీపీలో వైసీపీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక లాయర్ సూచనలు సలహాలతో. అంటే ఏ కేసులో ఇరికించాలి, ఎక్కడ బాండ్ పేపర్ కొనాలి, దాని మీద ఏమేమి రాయాలి, ఎలా రాయాలి అనే దాని మీద స్పష్టంగా ఎవరు సహకారం చేశారు అంటే నాడు వైసీపీకి పనిచేస్తున్నటువంటి ఒక లాయర్ దీనికి గైడెన్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ గైడెన్స్ తోనే వీళ్ళు వస్తూ ముంబై నుంచి ఒక స్టాంప్ పేపర్ను కొనుక్కురావడం జరిగింది. ఆ స్టాంప్ పేపర్ మీదే, బాండ్ పేపర్ మీదే వీళ్ళు ఇవన్నీ కూడా రాయడం జరిగింది. విచిత్రం ఏంటంటే స్టాంప్ పేపర్ను ఎప్పుడు కొన్నామో కొన్న దగ్గర రికార్డ్ అయి ఉంటుంది, దాని మీద డేట్ కూడా ఉంటుంది. మరి దీన్ని వాళ్ళు ఎలా మ్యానికులేట్ చేశారనేది తెలియదు, కానీ దీన్ని కూపీ లాగితే ఆ విషయం కూడా బయటకు వస్తుంది. మొత్తంగా ఇప్పుడు క్రాంతిరాణా టాటాతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గన్నితో పాటు కొంతమంది అధికారులు కూడా అడ్డంగా దొరికిపోయారు. అయితే ఇప్పటికే కింది స్థాయి ఎస్ఐ స్థాయి, సిఐ స్థాయి అధికారులు, కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దాదాపుగా అప్రూవల్గా మారారు. ఎందుకంటే
పయ్యోళ్ళు ఎలాగైనా తప్పించుకుంటారు, నిండా మునిగిపోయేది మనమేన అనుకున్నటువంటి వీళ్ళు ఉన్నట్టు చెప్పారు. సార్ పలానా అధికారులు మమ్మల్ని పలానా టైంలో రమ్మన్నారు, పలానా కేసుకు సంబంధించి ముంబై వెళ్ళి వాళ్ళని తీసుకురమ్మన్నారు. సో మేము వాళ్ళు చెప్పినట్టే చేసాం తప్ప ఇందులో మా ఇంటెన్షన్ కానీ మాకు ముంబై వెళ్ళాల్సిన అవసరం కానీ ఈ కేసుతో కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. బట్ ఉన్నతాధికారుల ఆదేశాలు ఫాలో అవడం తప్ప మాకు వేరే గత్యంతరం లేక మేము వెళ్ళి తీసుకొచ్చామని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటికే జత్వానీ చెప్పింది కుక్కల విద్యాసాగర్ మానసికంగా శారీరకంగా ఎంత టార్చర్ చేశారనేది ఆల్రెడీ జత్వానీ గతంలోనే చెప్పింది. న్యూడ్ పిక్లు ఏవైతే ఉంటాయో కుక్కల విద్యాసాగర్ తన న్యూడ్ పిక్లను వాట్సాప్లో పంపి ఏ రకంగా ఆ జత్వానీని వేధించాడు అనేది కూడా చాలా స్పష్టంగా ఆవిడ ఫోటోలతో సహా బయట పెట్టింది. ఏపీకి రావటం, పూర్తి వివరాలు ఇవ్వటం, దానికి సంబంధించి విచారణ అధికారులు విచారణ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ ప్రస్తుతానికి అప్స్టాండ్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలియదు. అసలు దేశంలో ఉన్నాడా పారిపోయాడు అనేది కూడా తెలియదు. దీంతో పాటు ఎప్పటికే సస్పెన్షన్ కాదు హోల్డ్లో ఉన్నటువంటి వెయిటింగ్లో ఉన్నటువంటి అధికారులు ఎప్పుడైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసిందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, హోంశాఖ కానివ్వండి చాలా సీరియస్ గా తీసుకుంది. సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పింది. కొంతమంది కింది స్థాయి అధికారులు అప్రూవల్ గా మారి జరిగింది మొత్తం ఒప్పుకున్నారు. బట్ ఇది పై స్థాయి అధికారులకు కూడా మెడకు చుట్టుకోవాలి అంటే దీనిలో మరికొన్ని సాక్ష్యాధారాలు కావాలి. అందులో కీలకమైనదే ఈ ఫ్లైట్ టికెట్. సో దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది. ఫిర్యాదుకు ముందే విమాన టికెట్లు, ఇదేదో సూపర్ ఫాస్ట్ అని ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఎవరో ఒక ఎస్ఐ చెప్పి చూడండి ఏదైతే అదైందని చెప్పి సూపర్ ఫాస్ట్తో వచ్చేసానని చెప్పినట్టుగా వీళ్ళు ఎంత సూపర్ ఫాస్ట్గా ఉన్నారంటే రేపు రాబోయే కేసు ఏంటో ఒక రోజు ముందే గ్రహించే అంత సూపర్ ఫాస్ట్గా ఉన్నారు. రేపు పొద్దున న్యాయస్థానం ముందు సమాధానం చెప్పాలి. ఇదేం ఆషామాషికి పోయే వ్యవహారం కాదు. రేపు కోర్టులో అడుగుద్ది, బాబు మీకు కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2వ తారీఖున పలానా టైంకి కదా మీకు కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఫిబ్రవరి 1నే ముంబై వెళ్ళడానికి టికెట్లు ఎలా తీసుకున్నారయ్యా, మీకు ఎలా తెలుసయ్యా అని చెప్పి కోర్టు అడుగుద్ది. రేపు సమాధానం చెప్పాలా. అంత ఈజీగా ఏం వదిలిపెట్టదు. ఈ విమాన టికెట్లతోనే మొత్తం ఎంటైర్ పోలీసు అధికారులు ఎవరైతే మనం మాట్లాడుకున్న 3 అధికారులు ఉన్నారో వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు. దీంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి మెడకు కూడా ఇది చుట్టుకోబోతుంది. రేపు ఖచ్చితంగా ఈ 3 అధికారుల్లో ఎవరో ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెబితే ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఆల్రెడీ జత్వానీ కూడా చెప్పింది ఈ కేసులో కుక్కల విద్యాసాగర్తో పాటు కొంతమంది నాడు అధికారం పార్టీకి చెందినటువంటి లీడర్ ఇన్వాల్వ్ అయ్యారని చాలా స్పష్టంగా చెప్పింది. మన విచారణలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు పేరు చెప్పిందని చెప్పి స్వయంగా కొంతమంది చెబుతున్నారు. సో ఎంతవరకు చెప్పింది అనేది మనకైతే తెలియదు. కానీ బట్ కొంతమంది వైసీపీ నేతల హస్తం ఉంది, వాళ్లే దీన్ని నడిపారు అని మన విచారణలో అయితే చెప్పింది. ఆ హస్తమే సజ్జల రామకృష్ణారెడ్డిది. నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తే రంగంలోకి దిగి ఒక కుటుంబాన్ని కనీసం వెళ్ళగానే వాళ్ళ ఫోన్లు లాగేసుకుని వాళ్ళకి కనీసం బంధువులకు కానీ ఇతరులకు కానీ సమాచారం ఇవ్వకుండా వాళ్ళని ఏపీ తీసుకొచ్చి 4 రోజులు 5 రోజులు వీళ్ళని వేధించి అప్పటికి కూడా మాటినకపోతే తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కు పంపి అక్కడ జైల్లో కూడా బెదిరించారు. అంటే ఇది చిన్న వ్యవహారం కాదు. సో ఈ విమాన టికెట్లు ఏదైతే ముందే బుక్ చేసుకున్నారో దీంతో పోలీసుల అధికారులు అయితే అడ్డంగా దొరికిపోయారు. ఈ ఆధారాన్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ అయితే మరింత వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇది సజ్జల రామకృష్ణారెడ్డి మెడతో పాటు జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇంత తతంగాన్ని ఇంత పక్కా ప్లాన్గా నడిపే అవకాశమే లేదు. అంతా బాగానే మేనేజ్ చేశారు కానీ ఈ ఫ్లైట్ టికెట్ల దగ్గర మాత్రం అడ్డంగా దొరికిపోయారు. దీన్ని పట్టుకునే ఇప్పుడు పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరి 3 పోలీసు అధికారులు కానివ్వండి, వైసీపీ పార్టీ కానివ్వండి, ఇప్పుడు దొరికినటువంటి ఆధారానికి ఏ సమాధానం చెబుతుందనేది వేచి చూడాలి.